నేటి విశిష్టత. ఈనాడు మనం 27వ పాసురం గురించి చెప్పుకుంటున్నాం. తిరుపతిలో నిన్న పాసురం దాకా ఏంటంటే గోపికలు అడిగిన వ్రత పరిక్రమలన్నీ శ్రీకృష్ణుడు సమకూర్చాడు. ఇప్పుడు ఈ వ్రతాచరణమునకు తాము పొందు ఫలమేమిటో గోపికలు ఇందులో మనకి వివరిస్తున్నారు. నీతో కూడిన వారిని జయించే కళ్యాణ గుణములు కల గోవింద, నిన్ను కీర్తించి పరను పొంది వ్రతము సమాప్తి చేసి మేము పొందు సమ్మానం లోకమంతా ప్రశంసించినట్లుగా ఘనముగా ఉండవలెను. చేతులకు కంకణములు, భుజములకు దండకడియములు, చెవులకు దిద్దులు, పూలు, కాలి అందలు మున్నగ అనేక ఆభరణములు మేము ధరించవలెను. మంచి బట్టలు కట్టుకొనవలెను. తర్వాత పాలు అన్నము మునుగునట్లు నేయి పోసి వండి ఆ తీయని పాయసము మోచేయి మీదుగా జారునట్లు నీతో అందరము కలిసి కూర్చుండి హాయిగా ఆరగించవలెను. ఇది మా వ్రతఫలము కావలెను. ఈ పాసురమున గోపికలు ఏం చెప్తున్నారంటే కృష్ణుడితో కూడి భోగరసమును అనుభవించాలని ఆశిస్తున్నట్టుగా ఉండడం ఈ విశేష పాసురం యొక్క ఉద్దేశం. ఇందులో భగవంతునితో కూడము అనే వాళ్ళు 4 విధాలుగా ఉంటారట. అదేంటంటే పరమాత్మ గుణాధిక్యమును తమ నైత్యమును తలపోసి విముఖులుగా మహాభక్తులకు అళ్వారులు ఒకటో రకం, స్వామిపై ప్రణయరోషముచే విముఖులగు వారు గోపికలు, అలాగే భయమాశ్చర్యములచే ద్వేషం కలిగి విముఖులగు వారు కంసుడు, దుర్యోధనుడు మొదలైన వారు, అలాగే స్నేహము ఉదాసీనతతో విముఖులగువారు అంటే మనబోటి వాళ్ళు, తన సౌలభ్య సౌశీల్య పరాక్రమను చూసి పరమాత్మ అందరినీ తనతో కూడని వారిని అందరినీ కూడా వశపరుచుకుంటాడు. అంటే ఈ 4 విధాలైన వాళ్ళని కూడా తన యొక్క సౌలభ్యంతో సౌశీల్యంతో పరాత్వంతో భగవంతుడు తనని వశపరుచుకుంటారు. అయితే వ్రతాచరణ ఫలముగా తనకు శ్రీకృష్ణుడు సమ్మానం చేయవలని గోపికలు కోరుచున్నారు. అయితే భగవద్భక్తులు పొందిన అనుభవ విశేషములను విని ఆరాధించేటి వారు కూడా తరిస్తారు. అట్లే ప్రతికూలురు కూడా దీన్ని వినుటచే విరోధభావములు తగ్గి భగవంతుని ప్రేమిస్తారు అనే ఆశయంతో లోకులు పొగిడినట్లుగా సమ్మానం కావాలని కోరినారు. అంతేగాని తమ కీర్తి కోసం భాగవత వైభవ దీప్తియే వారి లక్ష్యము. వాళ్ళు తమ కీర్తి కోసం అడగలేదు గోపికలు. భాగవత వైభవ దీప్తియే వారి లక్ష్యం అన్నమాట ఇక్కడ. అయితే వారు కోరే ఆభరణాల విషయాన్ని ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వారు కోరే ఆభరణాలు వధూవరుల ఆత్మ పరమాత్మల పాణిగ్రహణ సంయోచితమైనవే కావడం విశేషం. సంసార సముద్రంలో దిగుచున్న జీవుడు తనను ఉద్ధరించడి వాని హస్తమునకే ఎదురు చూస్తూ ఉంటాడు. అట్లు ఎదురు చూస్తున్న జీవికి భగవానికి మధ్యలో ఉండే అజ్ఞానావరణమే వివాహంలో వధూవరుల మధ్య పట్టడి తెర. ఆ తెరకి యువతలున్న వధు హస్తమును వరుని హస్తమున ఉంచి కన్యాదానమునర్చిన పాణిగ్రహము చేయి జనకుడే ఆచార్యుడు. ఆ చేయి అండ ఎప్పుడు దొరికిందో అప్పుడు మధ్య త్వర తొలుగుతుంది. అందుచేత ముందు హస్తాభరణాలు కావాలని గోపికలు కోరుకున్నారు. ఆ హస్తకంకణమును ముందుగా ఆచార్యులే ధరింపచేస్తారు. అలాగా పాణిగ్రహణం తర్వాత దంపతులు ఇద్దరు ఒకే పీటపై కూర్చుని హోమాధికాలు చేస్తారు. అప్పుడు వారి ఒకరి భుజములు ఒకరు తాగుచుండును. కాన భుజములకు దండకడియములు అలంకారముగా కావాలిట. ఆచార్యులు సమాశ్రయణం చేయించినప్పుడు భుజాలంకారముగా ముద్రించు శంఖచక్రములే వాళ్ళు అడుగుతున్నవి. తర్వాత భర్తతో చేరి శయనించి రహస్యములు వినడి చెవికి దుద్దులు కర్ణపూలు ఆభరణాలుగా కావాలనట. ప్రపన్నుడు ఆచార్యుల ద్వారా వినడి రహస్యములు 3: తిరుమంత్రము, ద్వయమంత్రము, చరమశ్లోకము. వీనిలో తిరుమంత్రము అనేది చెవికి దిద్దు, ద్వయమంత్రము 2 చెవి పూలు, అందులో పైది భక్తి క్రిందది జ్ఞానము, ఇక చరమశ్లోకము కాలి అందే. గతి అనగా ఉపాయము, భగవంతుని శరణాగతి చేయుట. తిరుమంత్రము ఆత్మస్వరూప జ్ఞానం కలిగించును. ద్వయమంత్రము నా వాచిక మాసిక కాయిక వ్యాపారములనియు శ్రీమన్నారాయణునికే ప్రీతితో అర్చింపవలెను అను తలంపును గట్టిపరచును. ఇతరోపాయములన్నింటిలోనూ విడిచుటే వైరాగ్యం. అదే చర్మ శ్లోకార్థము ముఖ్యము, అదే నివృత్తి. కాబట్టి ఆ పైన బాగా వస్త్రాలు ధరిస్తారట గోపికలు. గోపికలు కట్టుకున్నంతనే అట్లు బాగులేదని శ్రీకృష్ణ పరమాత్మ సరిచేయును. అదే బాగుగా కట్టుకునుట. స్త్రీ తన శరీరమునకు ఆభరణములు ఎన్ని దాల్చినను వస్త్రము లేనిచో శోభలేదు. ఆత్మగుణములు ఎన్ని ఉన్నను భగవత్ శేషత్వ జ్ఞానము లేనినాడు ఆత్మకు శోభే లేదు. ఎంత జ్ఞానమున్నా నడువడి లేనిచో ప్రయోజనం లేదు. నడువడి వస్త్రం వంటిది, ఆత్మగుణ సంపత్తి జ్ఞానము ఆభరణం వంటివి. ఆ పైన నేయిలో మునిగిన క్షీరాన్నమును కృష్ణుడితో కూర్చొని భుజించాలట. అన్నమే పరమాత్మ, అందులో పోసిన పాలే కళ్యాణ గుణములు, దానిలో పోసిన నెయ్యే ప్రీతి. భగవాని గుణములను భగవాని యందు ప్రీతితో అనుభవించాలి. అది భగవదనుభవమును తీపి గుర్తు. కనుక అటువంటి భోగం మాకు కావాలి. పరమాత్మతో కలిసి ఆయన కళ్యాణ గుణాలను అనుభవిస్తామని ఉపనిషత్ చెప్తోంది. కాబట్టి ఈ పాసురములో భగవంతుని ఈ కూడరే పాసురమును వివరించబడింది. అట్టి భగవద్గీత అనుభవమే ఈ జన్మమున ఈనాడు కలిగింపమని గోపికలు వేడుకుంటున్నారు. గోదా మొక్కు తీర్చడానికి తిరుమాలి రుంసోలేలో రామానుజులు గారు 100 గంగాళాల పాయసాన్ని స్వామికి సమర్పించారట. అంటే ఈరోజు పాసురంలో మనకి వాళ్ళు ఏం కోరుకుంటున్నారు భగవంతుడి దగ్గర నుంచి అన్న విషయాన్ని చాలా చక్కగా వివరించడం జరిగింది.